డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ లీడర్. మళ్ళీ ఇంకోసారి పాలిటిక్స్లో క్రెడిట్ మన దగ్గర ఉంటుంది అండ్ బ్లేమ్ మొత్తం వేరే వాళ్ళ మీద పడుతుంది అని ప్రూవ్ చేశారు. ట్రంప్ తనకు తానే ఇరాన్తో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ చేశారు. రిపీటెడ్లీ రెజ్యూమ్ చేంజ్ అని మిడిల్ ఈస్ట్ని ఒక హైలీ వోలటైల్ ఎడ్జ్కి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి మొత్తం బ్లేమ్ని తన ఓన్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ మీద షిఫ్ట్ చేశారు. మీరు ట్రంప్ గారి ఈ వీడియో చూడండి. Unfortunately, I called Pete, I called General Kane, I called a lot of our great people. We have great people, and I said, let's talk. We got a problem in the Middle East. We have a country known as Iran that for 47 years has been just a purveyor of terror, and they're very close to having a nuclear weapon. We can keep going and get that 50,000 up to 55 and 60 is no end. Or we can take a stop and make a little journey into the Middle East and eliminate a big problem. And Pete, I think you were the first one to speak up. And you said, let's do it. Because you can't let them have a nuclear weapon. So we are... సింపుల్గా చెప్పాలంటే నిన్నటి వరకు ఇరాన్ మీద అటాక్ని తన స్ట్రెంగ్త్ డెమాన్స్ట్రేషన్ అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ ప్రెషర్ మరియు ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తూ ఆ ఐడియా వాళ్ళు సజెస్ట్ చేశారు అని క్లెవర్గా బ్లేమ్ షిఫ్ట్ చేశారు. అదే వ్యక్తి 3 days బ్యాక్ ఎనిమీని కంప్లీట్లీ అనిహిలేట్ చేస్తున్నప్పుడు సీజ్ ఫైర్ గురించి మాట్లాడొద్దు అని డిక్లేర్ చేశారు. మార్చి 20న ఐ బిలీవ్ వీ హ్యావ్ వాన్ అని బోల్డ్గా చెప్పారు. ఇక్కడ చూడండి, ట్రంప్ సేస్ వార్ హ్యాస్ బీన్ వాన్. కానీ మార్చి 23కి వచ్చేసి తన సో కాల్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కి నెక్స్ట్ 5 days వరకు అటాక్స్ని హాల్ట్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. యుఎస్ మిలిటరీ టు పోస్ట్పోన్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్. ట్రంప్ ఈ సడన్ యూటర్న్కి రీజన్ ఏంటి? ఇరాన్ సీజ్ ఫైర్కి అగ్రీ అవుతుందా? ఇజ్రాయెల్ యూఎస్ని అలౌ చేస్తుందా? ఈ ఎంటైర్ సాగాలో పాకిస్తాన్ ఎలా బెనిఫిట్ పొందడానికి ట్రై చేస్తుంది? ఇదంతా తెలుసుకోవడానికి లెట్స్ డైవ్ డీప్ ఇంటూ దిస్. అండ్ ఫర్ రెగ్యులర్ జియో పొలిటికల్ అప్డేట్స్ నా ఛానల్ జియో పాలిటిక్స్ బై మొహమ్మద్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జియో పాలిటిక్స్. నా పేరు మొహమ్మద్. యుఎస్ అండ్ ఇరాన్ మధ్య టాక్స్ చాలాసార్లు స్టార్ట్ అయ్యి బ్రేక్ అయ్యాయి. ఇప్పుడు ట్రంప్ వెరీ గుడ్ టాక్స్ జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు నమ్మడం కష్టమవుతుంది. ఇరాన్ మాత్రం క్లియర్గా నో నెగోషియేషన్స్ అని చెప్పింది. ఇరాన్లో ఎవరితో మాట్లాడుతున్నారు అని ట్రంప్తో అడిగితే ఒక రకమైన ఎవెసివ్ ఆన్సర్ ఇచ్చారు. ఇంతకుముందులాగే ఈసారి కూడా నెగోషియేషన్స్ని ట్రంప్ సన్నిన్లా, జెరెడ్ కుష్నర్ మరియు ట్రంప్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ లీడ్ చేస్తున్నారు. డీల్ నేచర్ గురించి అడిగితే ట్రంప్ క్లియర్గా మాట్లాడలేదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ పొజెస్ చెయ్యదు అని చెప్పారు. కానీ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ కంట్రోల్ గురించి అడిగితే కన్ఫ్యూజింగ్ ఆన్సర్ ఇచ్చారు. Thank you. What about the Strait of Hormuz? Who's going to be in control of that? That'll be opened very soon if this works. How soon? And who's in control of it? Will Iran still be able to control the flow of oil? Be jointly controlled. By whom? Maybe me. Maybe me. You want the United States to be in Me control? and the Ayatollah, whoever the Ayatollah is, whoever the next Ayatollah. ఇరాన్ అఫీషియల్ మొహమ్మద్ బగేర్ గలీబాఫ్తో టాక్స్ జరుగుతున్నాయి అని ట్రంప్ చెప్పారు. ఇతను ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్. ఆయన ప్రీవియస్లీ ఐఆర్జీసీ కమాండర్గా పనిచేశారు. కానీ మొహమ్మద్ బగేర్ యూఎస్తో ఎవ్వరూ మాట్లాడట్లేదు అని ఆల్రెడీ ఈ టాక్స్ని డినై చేశారు. ట్రంప్ ఎకనామిక్ ఫాలోఅవుట్ని కంట్రోల్ చేయడానికి ఈ క్లెయిమ్స్ చేస్తున్నారు అని ఆయన చెప్పారు. ఈ ఆర్టికల్ చూడండి. ట్రంప్ టోల్డ్ రిపోర్టర్స్ ఇన్ ది ఓవల్ ఆఫీస్ ఆన్ ట్యూస్డే దట్ నెగోషియేషన్స్ విత్ ఇరాన్ వర్ కంటిన్యూయింగ్ అండ్ దట్ ఇరాన్ బ్యాడ్లీ వాంటెడ్ టు మేక్ ఎ డీల్ ఈవెన్ యాజ్ ఇరానియన్ అఫీషియల్స్ పబ్లిక్లీ డినై టాక్స్. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి యూఎస్ ఇన్వాయ్కి టెంపరీ సీజ్ ఫైర్ కాదు, పర్మనెంట్ పీస్ అగ్రిమెంట్ కావాలి అండ్ యూఎస్ శాంక్షన్స్ లిఫ్ట్ చేయాలి అని ఇరాన్ డిమాండ్ చేస్తుందని చెప్పారు. యూఎస్ మాత్రం వాళ్ళ కమిట్మెంట్స్ని ఇరాన్ ఫుల్ఫిల్ చేసిన తర్వాతే శాంక్షన్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది అని చెప్పింది. ట్రంప్ స్టేట్మెంట్ తర్వాత ఇరాన్ స్టేట్ బ్రాడ్కాస్టర్ ఐఆర్ఐబి ఇరాన్ రిటాలియేషన్ భయంతో ట్రంప్ బ్యాక్డౌన్ అయ్యారు అని క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ట్రంప్ సెడ్ హీ వుడ్ నౌ ఎక్స్టెండ్ హిస్ డెడ్ లైన్ టు ఫ్రైడే టు గివ్ ది టాక్స్ టైమ్ టు ప్రొసీడ్. కానీ ఇరాన్ మాత్రం ఎలాంటి నెగోషియేషన్స్ జరగట్లేదు అని క్లియర్గా చెప్పింది. ఇరానియన్ అఫీషియల్స్ డినైడ్ మండే దట్ దే వర్ నెగోషియేటింగ్ విత్ ది యునైటెడ్ స్టేట్స్. అండ్ మొహమ్మద్ బగేర్ గలీబాఫ్, ది స్పీకర్ ఆఫ్ ఇరాన్స్ పార్లమెంట్, wrote on social media that Trump's comments were an attempt to escape the quagmire in which the US and Israel were trapped. పర్మనెంట్ సీజ్ ఫైర్కి ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటంటే ఫ్యూచర్లో వార్ స్టార్ట్ అవ్వకూడదు, స్టేట్ ఆఫ్ హోర్ముజ్ కంట్రోల్ ఇరాన్ దగ్గర ఉండాలి, యుఎస్ అండ్ ఇజ్రాయెల్ చేసిన స్ట్రైక్స్ వల్ల ఇరాన్లో జరిగిన లాసెస్కి కంపెన్సేషన్ ఇవ్వాలి, శాంక్షన్స్ లిఫ్ట్ చేయాలి, మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఉన్న యూఎస్ మిలిటరీ బేసెస్ అన్నీ క్లోజ్ చేయాలి. కానీ ఇప్పటివరకు మ్యాసివ్ అటాక్స్ గురించి మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు వార్ నుండి ఎందుకు బ్యాక్ అవుతున్నారు? న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ట్రంప్ నెగోషియేషన్స్ని టైం బై చేయడానికి యూజ్ చేస్తున్నారు. యుఎస్ ఇరాన్ మధ్య టాక్స్ జరుగుతున్న అనౌన్స్మెంట్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయ్యే ముందు జరిగింది. మార్కెట్ ఓపెన్ అయ్యాక ఆయిల్ ప్రైసెస్ కూడా డ్రాప్ అయ్యాయి. ఇక్కడ చూడండి,
Oil prices fall as Trump shows eagerness to talk to Iran. మార్చి 21న స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ రీఓపెన్ చేయకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్స్ డిస్ట్రాయ్ చేస్తామని ట్రంప్ 48 అవర్స్ అల్టిమేటం ఇచ్చారు. కానీ ఇరాన్ రిటాలియేషన్ గల్ఫ్ కంట్రీస్ మీద పడే రిస్క్ ఉంది. ఎందుకంటే ఇరాన్ కూడా గల్ఫ్లో ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ అండ్ కువైత్ లాంటి కంట్రీస్లో ఉన్న పవర్ ప్లాంట్స్ అండ్ వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ మీద మిసైల్ స్ట్రైక్ చేసే ఛాన్స్ ఉంది. బిసైడ్స్ దట్ ఎకనామిక్ ప్రెషర్ కూడా పెరిగింది. ఆయిల్ ప్రైసెస్ ఫిబ్రవరి నుండి 40% పెరిగాయి. ఐఈఏ అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఈ క్రైసిస్ 1973 అండ్ 1979 ఆయిల్ క్రైసిస్ కన్నా పెద్దది. లార్జెస్ట్ సప్లై డిస్రప్షన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ మార్కెట్ అని రిపోర్ట్ చేశారు. అదే రిపోర్ట్లో ఆయిల్ ప్రైసెస్ని తగ్గించడానికి కొన్ని కంట్రీస్ 400 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ని ఎమర్జెన్సీ రిజర్వ్స్ నుంచి మార్కెట్లో రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి, ఐఈఏ మెంబర్ కంట్రీస్ అగ్రీడ్ టు రిలీజ్ 400 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ ఎమర్జెన్సీ రిజర్వ్స్. అండ్ ఈ క్రైసిస్ని ఎదుర్కోవడానికి ఆయిల్ డిమాండ్ని కంట్రోల్లో తీసుకురావడానికి ప్రతి కంట్రీలో ఉన్న గవర్నమెంట్స్, బిజినెసెస్ అండ్ హౌస్ హోల్డ్స్ని ఒక 10 పాయింట్స్ సేఫ్టీ మెజర్స్ని ఐడెంటిఫై చేసి ఆ 10 పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేయమని అనౌన్స్ చేశారు. A new IEA report identifies 10 measures that can be implemented quickly by governments, businesses and households. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్, రెడ్యూస్ హైవే స్పీడ్ లిమిట్స్, ఎంకరేజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లాంటి 10 పాయింట్స్ అనౌన్స్ చేశారు. ఈ వార్ని ఆపడానికి పాకిస్తాన్ ఎలా ఎంటర్ అయ్యిందో తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ట్రంప్ 5 డేస్ వరకు అటాక్స్ని హాల్ట్ చేశారు అని చెప్పారు. ఇరాన్ మాత్రం డైరెక్ట్ అటాక్స్ లేవు అని క్లియర్ చేసింది. మీన్ టైంలో ఇరాన్ ఒక AI వీడియో రిలీజ్ చేసి వార్ ఆగే ప్రసక్తే లేదన్నట్టు ప్రపంచానికి చూపిస్తుంది. మీరు ఇరాన్ రిలీజ్ చేసిన AI వీడియో చూడండి. అండ్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్లో నెగోషియేషన్స్ మీటింగ్ జరగొచ్చు. యుఎస్ అండ్ ఇరాన్ మధ్య పాకిస్తాన్ మీడియేటర్గా కీ రోల్ ప్లే చేయబోతుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎర్లియర్ ఇరాన్ 3 పాయింట్ ప్రపోజల్ ఇచ్చింది. అందులో సెక్యూరిటీ గ్యారంటీస్, పర్మనెంట్ రిపరేషన్స్, న్యూక్లియర్ అండ్ మిసైల్ రైట్స్ ఉన్నాయి. యుఎస్ మాత్రం తన ఓన్ స్ట్రాటజిక్ అబ్జెక్టివ్స్ పాయింట్స్ ఇచ్చింది. రెండు సైడ్స్ నుంచి కన్సర్న్స్ని అడ్రస్ చేస్తే మాత్రమే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ పాసిబుల్ అవుతుంది. ఇప్పటి వరకు ఇద్దరి మధ్య ఎలాంటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్స్ జరగలేదు. కాబట్టి సీజ్ ఫైర్ కోసం ఒక మీడియేటర్ ఉండాల్సిందే. కానీ ఆ మీడియేటర్ పాకిస్తానే ఎందుకు? ఇంకోవైపు ఇజ్రాయెల్ పొజిషన్ యూఎస్కి క్వైట్ ఆపోజిట్ ఉంది. ట్రంప్ ఈ కాన్ఫ్లిక్ట్ని స్టాప్ చేయాలి అని స్ట్రగుల్ చేస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం వార్ని కంటిన్యూ చేయాలనుకుంటుంది. బెంజమిన్ నెతన్యాహు ఇరాన్కి సంబంధించిన మిసైల్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ని డిస్మాంటిల్ చేస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య 45 సంవత్సరాలుగా MAD సిండ్రోమ్ అంటే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ సిండ్రోమ్ ఉంది. రెండు కంట్రీస్ ఒకరికొకరు డిస్ట్రాయ్ చేయాలని కోరుకుంటున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ వీక్ అవ్వాలని కోరుకుంటుంది అండ్ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ని వరల్డ్ మ్యాప్ నుంచి తుడిచేయాలని కోరుకుంటుంది. ఈ నెగోషియేషన్స్ జరిగే టైంలో ఇక్కడ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ కూడా జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయని అనలిస్ట్ చెప్తున్నారు. ట్రంప్ గారు నెక్స్ట్ 5 డేస్ ఇరాన్తో టాక్స్ కంటిన్యూ అవుతాయని చెప్పారు. కానీ ఫేస్ టు ఫేస్ మీటింగ్ కోసం వెన్యూ దొరకట్లేదు. ఇంతకుముందు ఒమాన్ మీడియేటర్గా ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ మొత్తం మిడిల్ ఈస్ట్లో ఉన్న అరబ్ కంట్రీస్ మీద మిసైల్ అటాక్ చేస్తుంది. కాబట్టి అరబ్ కంట్రీస్లో ఎవ్వరు మీడియేటర్గా ఉండలేము అని విత్డ్రా అయ్యారు. సో ఇది చూసి తుర్కియే, ఈజిప్ట్ అండ్ పాకిస్తాన్ ఈ 3 కంట్రీస్ మీడియేషన్ కోసం ఆఫర్ చేశాయి. ఇలా పాకిస్తాన్ ముందుకొచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ట్రంప్తో డైరెక్ట్ కమ్యూనికేషన్ చేస్తున్నారు. మార్చి 22న వీళ్ళ మధ్య ఫోన్ కాల్ జరిగిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో మీటింగ్ హోస్ట్ చేయాలి అని ట్రై చేస్తుంది. ఆల్రెడీ పాకిస్తాన్ యూఎస్ అండ్ ఇరాన్ మధ్య డిప్లొమాటిక్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. అది ఎలా అంటే యూఎస్లో ఇరాన్ ఎంబసీ లేదు, కానీ యూఎస్లో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలోనే ఇరాన్ కోసం ఒక సపరేట్ ఆఫీస్ ఆపరేట్ అవుతూ వస్తుంది. ఈ పాకిస్తాన్ ఎంబసీ ద్వారా యూఎస్ ఇరాన్ మధ్య ఇండైరెక్ట్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి. మార్చి 23న పాకిస్తాన్ PM షెహబాజ్ షరీఫ్ ఇరాన్ ప్రెసిడెంట్తో మాట్లాడారు. పాకిస్తాన్ పీస్ కోసం కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తుందని చెప్పారు. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ క్లోజ్ అవ్వడం వల్ల వరల్డ్ ఆయిల్ సప్లైలో 20% ఇంపాక్ట్ అయింది.
పాకిస్తాన్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా గల్ఫ్ నుండి వస్తాయి కాబట్టి పాకిస్తాన్ కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయింది. పాకిస్తాన్ సౌదీ అరేబియాతో కూడా డిస్కషన్స్ చేసింది. వాళ్ళ ఇద్దరి మధ్య డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి మార్చ్ 12న జిద్దా విజిట్లో క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ని కలిశారు. పాకిస్తాన్ మీడియేషన్ ట్రై చేయడానికి రీజన్స్ ఏంటంటే ఇరాన్ నుండి సబ్సిడైజ్డ్ ఆయిల్ కోసం యూఎస్తో గుడ్ రిలేషన్స్ ఉండడం అండ్ సౌదీ అరేబియాతో డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పాకిస్తాన్ జియోపాలిటికల్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి మీడియేషన్ ట్రై చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నా కూడా పాకిస్తాన్ డిప్లొమాటిక్ వెయిట్ పెంచుకోవాలని ట్రై చేస్తుంది. నెగోషియేషన్స్ పాకిస్తాన్లో జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని స్పెక్యులేషన్ ఉంది. ఈ సీజ్ఫైర్ టాక్స్లో ఇరాన్ ముందుకొస్తుందా అండ్ ఈ నెగోషియేషన్ మీటింగ్ని ఆపడానికి ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చూడాల్సి ఉంటుంది. ఫర్ మోర్ జియోపాలిటికల్ అప్డేట్స్ నా ఛానల్ జియోపాలిటిక్స్ బై మొహమ్మద్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.